హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజా విమర్శ. మై నేమ్ ఈజ్ అశోక్. గత 2 రోజుల నుంచి ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఒక టాపిక్ పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. అదే పులివెందుల మెగా వాటర్ గ్రిడ్. వైఎస్ కుటుంబం ప్రాతినిధ్యం వహించే పులివెందుల్లో ఈ వాటర్ గ్రిడ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. దాదాపు 480 కోట్ల బడ్జెట్, 7 మండలాలు, దాదాపు 109 గ్రామ పంచాయతీలకి తాగునీటిని అందించాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేసినారు? ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేసినట్లు జనసేన అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు క్లెయిమ్ చేస్తా ఉన్నారు? ఇది పవన్ కళ్యాణ్ గారి చొరవతో జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే అయినా కానీ సరే పులివెందులలో ఈ ప్రాజెక్ట్ చేసినాడు, ఎంతో మందికి తాగునీటి ఇవ్వాలనుకుంటున్నాడు అని చాలా మంది పోస్టులు, ఇన్ఫాక్ట్ జనసేన అఫీషియల్ అకౌంట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ చొరవతో అది జరిగింది, పవన్ కళ్యాణ్ చొరవతో వాటర్ గ్రిడ్ వచ్చిందని ఒక ఇదైతే జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం అసలు ఈ వాటర్ గ్రిడ్ ఎవరు స్టార్ట్ చేసినారు, ఎంత బడ్జెట్ పెట్టినారు, ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేసినారు, 2024లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోయడానికి ప్రాజెక్ట్ ఎంత పూర్తయింది, ఇప్పుడు ఎందుకు కొత్తగా చర్చకు వస్తూ ఉంది అనేది ఒకసారి చాలా క్లారిటీగా విత్ ప్రూఫ్స్ చూపిస్తాను మీకు. నేను ఒకసారి చూడండి. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉండే కొన్ని ప్రాంతంలో వాటర్ క్వాలిటీ మంచిగా లేదనే ఒక ఉద్దేశంతో, ఒక క్వాలిటీ వాటర్ అందించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయింది. ఇన్ఫ్యాక్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఒక 200 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ వేసింది ఎవరు, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు. మనము ఇప్పుడు మాట్లాడుకున్న ఈ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిందో కాదు. ఇది 100% వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జూలై 8వ తేదీన 2021లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసినారు. మీరు కావాలంటే చూడండి, న్యూస్ క్లిప్ అయినా చూడండి, లేదంటే ఈ న్యూస్ కట్ అయినా చూడండి, లేదంటే ఇది చూడండి. ఇప్పుడు దాదాపు 2021లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. 480 కోట్ల రూపాయల బడ్జెట్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చిత్రావతి రిజర్వాయర్ నుంచి వాటర్ ని తీసుకొచ్చి వాటర్ ని క్లీన్ చేసి దాదాపు 7 మండలాలకు ఎన్నో వందల గ్రామాలకు ఈ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. అలా అని ఫౌండేషన్ స్టార్ట్ చేసి వదిలేసినారా అంటే కాదు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా బాబు గారు 2019 ఫిబ్రవరిలో జస్ట్ ఫౌండేషన్ వేసినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినారు. అది వేరే టాపిక్ అనుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ ఫౌండేషన్ వేసి ఈ ప్రాజెక్ట్ ని వదిలేదు. ఈ ప్రాజెక్ట్ రన్నింగ్ లోకి వచ్చింది. మీరు ఒకసారి చూడండి, మీరు ప్రూఫ్ తో సహా చూడండి. ఒకసారి నేను చూపిస్తా ఉన్నాను. ఇన్ఫాక్ట్ హిస్టారికల్ గూగుల్ ఇమేజెస్ లో కూడా చూడండి. 2021, 2019 నుంచి 2024 వరకు ఆ మ్యాప్స్ లో కరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ లో ఫోటోలు ఎలా చూపిస్తున్నారు చూడండి. 2024 ఇన్ఫాక్ట్ ఎలక్షన్ జరగక ముందు కూడా 2024 జనవరి లోపల ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయింది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. బట్ 100% కంప్లీట్ కాలేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయే ప్రాజెక్ట్ కాదు అది దాదాపు. బట్ 2024 దిగేటప్పటికి మోర్ దెన్ 70% ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎందుకంటే వాటర్ తీసుకురావడానికి పైప్ లైన్ ఇవ్వాలి. అట్టే ఆ ప్లాంట్ నుంచి వివిధ గ్రామాలకి, వివిధ మండలాలకి వాటర్ వెళ్ళడానికి కూడా పైప్ లైన్స్ వేయాలి. సో ఆ పైప్ లైన్స్ హైవే పక్కన వస్తాయి, వాటి పర్మిషన్స్ కావాలి. సో ఇట్స్ నాట్ ఎ సింగిల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ ప్లాంట్. అది ఎన్నో మండలాలకు, 100 గ్రామాలకు తాగునీటిని ఇస్తుంది. సో అందుకని ఈ ప్రాజెక్ట్ కూడా టైం టేకెన్ ప్రాజెక్ట్. కాకుంటే 2024 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోవడంతో ఎన్డీఏ కూటమి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అలానే కంటిన్యూ అయింది. సో ఆ ప్రాజెక్ట్ మేల్ అనే ఒక కంపెనీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చేసినారు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ రూరల్ డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారి శాఖ కిందకు వస్తుంది కాబట్టి సో ఆ బిల్లులు పాస్ చేయడమో లేదంటే దాన్ని మానిటరింగ్ చేయడమో చేసినారు తప్ప ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది, ఈ ప్రాజెక్ట్ ఐడియా చేసింది, ఈ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ లోకి తీసుకొచ్చింది, ఈ ప్రాజెక్ట్ రన్ లోకి తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇది జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేయలేకపోయినా పులివెందులలో చేసినాడు, ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అయినా. ఇవన్నీ చెప్పేదానికంటే చూడండి, ఆ గవర్నమెంట్ లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కూడా మేము నిబద్ధతతో ప్రజల కోసము ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తా ఉన్నాము అని ఒక మాట చెప్తే చాలా చాలా గొప్పగా ఉండేది. అంతేగాని నువ్వు ఏం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేయలేదు, చూడండి పులివెందులకు పవన్ కళ్యాణ్ గారిని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని ఊరికే మాట్లాడడం, అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను చూపించిన ప్రూఫ్లన్నీ మీరు చూడండి. సో ఈ ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేసినారు, ఎవరు ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ లోకి తీసుకొచ్చినారు, మీరు ఒకసారి చూడండి, చూసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.